ఉన్న స్విమ్మర్స్ ఉన్నారు, అసలు వాళ్ళ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకని స్విమ్మింగ్ చూస్ చేసుకున్నారో అడుగుదాం. హాయ్, మీరిద్దరు అక్క చెల్లెలంట. సో ఎందుకని స్విమ్మింగ్ చూస్ చేసుకున్నారు? మా ఫాదర్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో దానికి మేము 3 years ఉన్నప్పటి నుంచే మా డాడీ మమ్మల్ని స్విమ్మింగ్లో జాయిన్ చేశారు. దెన్ ఆయనకి అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ థింగ్. సో మా పెద్దక్క క్రికెటర్, మేమిద్దరం మా పెద్ద సెకండ్ అక్క నేను తర్వాత. సో మేమిద్దరం స్విమ్మింగ్లో జాయిన్ అయ్యాం. సో 3 years ఉన్నక్కడి నుంచి జాయిన్ అయ్యారు. యా ఎన్ని నేషనల్ మెడల్స్? నేషనల్ మెడల్స్ ట్రైథలాన్లో తినకు నేషనల్ మెడలిస్ట్. సో నేను నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. అంటే ఇప్పుడు మీ కిడ్స్కి స్విమ్మింగ్ లేకపోతే ఇంకేమైనా? మా కిడ్స్ ఫుట్బాల్ అక్క వాళ్ళ బాబు స్విమ్మింగ్ చేస్తాడు, పాప కూడా స్విమ్మింగ్ చేస్తుంది. మా బాబు ఫుట్బాల్ ఆడతాడు. సో అంటే స్విమ్మింగే కాకుండా ఇంకేమైనా స్పోర్ట్స్లో జాయిన్ అంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా? స్విమ్మింగ్ ఇంకా క్రికెట్ కూడా నేను ఆడతాను. నేషనల్స్ వరకు వెళ్ళాను క్రికెట్లో. నాకు ఓన్లీ స్విమ్మింగ్. ఓన్లీ స్విమ్మింగ్. ఎనీ ఇన్స్పిరేషన్స్ ఫర్ స్పోర్ట్స్? మా ఫాదరే మా ఇన్స్పిరేషన్. మా ఫాదర్ ఆయన ఏజ్లో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవారు. సో ఆయనని చూసి మేము అంటే లైక్ స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అప్పుడు మాకు రియలైజ్ అయ్యి మేము దెన్ వీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్ హెల్త్ వైజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి. అండ్ మోరోవర్ హెల్త్ వైజ్ బట్ ఇది కూడా వన్ ఆఫ్. ఇప్పుడున్న యూత్కి ఏం చెప్పాలనుకుంటారు? ఏంటి అంటే అందరికీ స్విమ్మింగ్ రావాలి, కంపల్సరీ రావాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద లైఫ్ సేవింగ్ అని ఒకటే కాదు, హెల్త్ వైజ్ అన్నిటికీ ఆల్ ఓవర్ మన బాడీలో అన్నిటికీ యూజ్ అయ్యేది స్విమ్మింగ్. మీరు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్? సేమ్ అంటే అక్క చెల్లెలు ఒకే మాట. అంతే. థ్యాంక్ యూ సో మచ్.